గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. గత ఏడాది ఆపరేషన్ సింధూర్ సమయంలో మరణించినటువంటి వీర జవాన్ల వివరాలను ఫర్ ద ఫస్ట్ టైం అధికారికంగా భారత ప్రభుత్వం విడుదల చేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన 6 అమరవీరుల పేర్లను కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా వెల్లడించింది. దేశ రక్షణలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి వీరమరణం పొందిన ఆ జవాన్ల వివరాలను నేషనల్ వార్ మెమోరియల్ అధికారిక వెబ్సైట్లోని రోల్ ఆఫ్ ఆనర్ 2025 జాబితాలో చేర్చారు. త్వరలో ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారకంలో ప్రత్యేక శిలాఫలకాలపై వారి పేర్లను శాశ్వతంగా చెక్కబోతున్నారు. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యానికి చెందిన 5, భారత వైమానిక దళానికి చెందినటువంటి 1 వీరమరణం పొందారు. వీరిలో సుబేదార్ మేజర్ పవన్ కుమార్ 10 ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ నుంచి, రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ 4th బెటాలియన్ జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ నుంచి, లాన్స్ నాయక్ దినేష్ కుమార్ 5th ఫీల్డ్ రెజిమెంట్, హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ 237 ఫీల్డ్ వర్క్షాప్ నుంచి, అగ్నివీర్ మురళీ నాయక్ 851 లైట్ రెజిమెంట్ నుంచి, భారత వైమానిక దళానికి చెందిన సార్జెంట్ సురేంద్ర కుమార్ ఉన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీరి సేవలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి జాతీయ స్థాయిలో గౌరవించింది. ఈ అమరవీరుల్లో రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్కు మరణానంతరం దేశంలోని 3వ అత్యున్నత యుద్ధ పురస్కారమైన వీరచక్రను ప్రకటించారు. అలాగే భారత వైమానిక దళానికి చెందిన సార్జెంట్ సురేంద్ర కుమార్కు వాయుసేన మెడల్ ప్రదానం చేశారు. ఇటీవల రాష్ట్రపతి భవన్లో జరిగిన రక్షణ పురస్కారాల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ తల్లిదండ్రులు వీరచక్రను అందుకున్నారు. దేశ రక్షణలో చూపిన అసాధారణ ధైర్యానికి గుర్తింపుగా ఈ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఈ 6 తెలుగు రాష్ట్రాలకు చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ పేరు కూడా ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా కళ్ళితండాకు చెందినవారు. 2022లో అగ్నివీర్గా భారత సైన్యంలో చేరిన మురళీ నాయక్ తొలుత పంజాబ్, ఆ తర్వాత అసోంలో విధులు నిర్వహించారు. అనంతరం జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్తో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ సైనికుడు దేశం కోసం ప్రాణాల త్యాగాలు చేయడం అప్పట్లో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గత ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడులు జరిపిన దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీనికి ప్రతీకారంగా భారత్ మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్తో పాటుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక, సైనిక దాడులు నిర్వహించింది. ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యంగా చేసుకొని భారత సాయుధ దళాలు ఈ ఆపరేషన్ను అత్యంత వ్యూహాత్మకంగా అమలు చేశాయి. ఈ సైనిక చర్యలో యూసుఫ్ అజర్, అబ్దుల్ మౌలిక్ రౌఫ్, ముదసిర్ అహ్మద్ వంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులతో పాటుగా 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భారత సైన్యం చేపట్టిన ఈ దాడులతో పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. అనంతరం ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ DGMO స్థాయిలో చర్చలు జరిగాయి. ఆ చర్చల ఫలితంగా 2025 మే 10 నుంచి సరిహద్దులు, గగనతలంలో కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్లో వీర మరణం పొందిన జవాన్ల వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా నేషనల్ వార్ మెమోరియల్ వెబ్సైట్లో వారి పేర్లను రోల్ ఆఫ్ ఆనర్ 2025లో చేర్చడంతో ఈ 6 అమరవీరుల త్యాగానికి దేశం అధికారిక గుర్తింపు ఇచ్చినట్టయింది. త్వరలో జాతీయ యుద్ధ స్మారకంలోని శిలాఫలకాలపై వారి పేర్లు శాశ్వతంగా చెక్కనుండడంతో భారత సైనిక చరిత్రలో వారి సేవలు చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన ఈ వీర జవాన్లకు యావత్ దేశం మరోసారి ఘనంగా నివాళులర్పిస్తోంది. అమరవీరులకు అంకితం చేసిన జాతీయ యుద్ధ స్మారకం 16 వృత్తాకార గ్రనైట్ గోడలతో ఉంటుంది. స్వాతంత్రం తర్వాత దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన ప్రతి సైనికుడి పేరు, హోదా, యూనిట్ ఈ గోడలపై చెక్కబడి ఉంటాయి. ఆపరేషన్ సింధూర్కు చెందిన ఈ 6 వీరులు కూడా ఈ స్మారక చిహ్నంలో శాశ్వతంగా ఉండబోతున్నారు.